గౌతమ్ కృష్ణ నవల 12వ భాగం. రచన శ్రీమతి షేక్ సురయ్య, వైఫ్ ఆఫ్ ఎంవై నారాయణ. చదువుతున్నది భావరాజు పద్మిని. అవును, గాంధీజీ చెప్పిన సహాయ నిరాకరణ సిద్ధాంతమే. అది ఆయన మాటల్లోనే చెప్పాలంటే ఆయనే స్వయంగా రాసుకున్న విషయం చెబుతాను. మనం ప్రభుత్వంతో సహాయ నిరాకరణం చేస్తున్నామంటే దాని అర్థం మన ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నామని, ఎదిరిస్తున్నామని కాదు. ప్రభుత్వాన్ని మనతో సగౌరవంగా సక్రమ పద్ధతిలో సహకరించవలసిందిగా అడుగుతున్నామన్నమాట. అతని మాట పూర్తి కాకముందే ఆ స్థలం చప్పట్లతో మారుమ్రోగిపోయింది. చాలా సంతోషం. ఈ ఆలోచన మీదే కాబట్టి దీన్ని అమలు చేసే బాధ్యత కూడా మీరే తీసుకోవాలి. ఈ విషయం మీరు లీడ్ తీసుకుంటే మాకు చాలా హెల్ప్ అవుతుంది అంటూ ఆ లెటర్స్ అన్నీ ఓ ఫైల్లో పెట్టి అతని చేతిలో పెట్టింది కుముద. మీరు మాట్లాడుతుండండి, ఈలోపు నేను టిఫిన్ తీసుకొస్తాను అంటూ లోపలికి వెళ్ళింది. ఆ రిపోర్టులన్నింటిలోంచి ఓ పెద్ద లెటర్ బయటికి తీశాడు గౌతమ్. ఓకే, ముందు ఇక్కడి నుండి ప్రారంభిద్దాం. ముందుగా ఈ ఉద్యోగి వివరాలు సేకరించాలి. ప్రక్క గదిలో నుండి అతని మాటలు వింటున్న కుముదకి ఆశ్చర్యంగా ఉంది. ఇతను నిజంగా యూనివర్సిటీకి రీసెర్చ్ కోసం వచ్చిన మనిషేనా, లేక మారువేషంలో ఉన్న ఏజెంటా? అతను అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్న తీరు, డైరెక్షన్స్ ఇస్తున్న విధానం చూస్తుంటే ఎంతో అనుభవం ఉన్న ఓ బిగ్ బాస్ తన పిఏకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నట్లుగా, ఓ సీనియర్ లాయర్ తన జూనియర్కి నోట్స్ ఇస్తున్నట్లుగా ఉంది. ఓకే, ముందు ఈ ప్రాబ్లం గురించి ఆలోచిద్దాం, అతని గురించి తరువాత మనసులో అనుకుంటూనే హాల్లోకి నడిచింది కుముద. అప్పటికే వాళ్ళంతా ఓ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసేసుకున్నట్లుగా ఉంది. అంతా బ్యాచులుగా విడిపోయి చర్చించుకుంటున్నారు. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్, టీ అందిస్తూ అంటున్న కుముదని చూస్తూ మోహనంగా నవ్వాడు గౌతమ్. ఉదయం 10 గంటలు దాటింది. జిల్లా కలెక్టర్ ఆఫీసులోకి సూపరింటెండెంట్ పూర్ణానందం నెమ్మదిగా తన భారీ శరీరాన్ని ఈడ్చుకుంటూ తన సీటు దగ్గరికి నడిచాడు. కుర్చీలో కూర్చుంటూ టేబుల్ వైపు చూశాడు. తన టేబుల్ మీద అద్దం క్రింద ఒక తెల్లటి కాగితం, దానిపై నల్లని అక్షరాలు. నేను మంచి మనిషిని, మానవత్వం ఉన్నవాడిని. ఈ ఉద్యోగం చేస్తున్నందుకు నేను జీతం మాత్రమే తీసుకుంటాను, లంచం తీసుకోను. అక్షరాలు మొత్తం చదవగానే తిక్కరేగింది అతనికి. వేధవనీతులు చెప్పడానికి బాగానే ఉంటాయి. కాగితం తీసి మడిచి అవతల పారేశాడు. జేబులోంచి తాళాలు తీసి బీరువా తలుపు తీయబోతుంటే ప్రక్కనే మళ్లీ తెల్ల కాగితం, నల్లని అక్షరాలు. లంచం తీసుకుని నా తోటి మనిషికి అన్యాయం చేయను. దాన్ని పీకి కింద పారేశాడు. ఫైల్ తీసుకుని కుర్చీలో కూలబడ్డాడు. కళ్ళజోడు తీసుకుని పెట్టుకుంటూ ఉండగానే ఎదురు గోడకి అతికించిన తెల్ల కాగితం, నల్ల అక్షరాలు కంటపడ్డాయి. ఎవడ్రా ఇవన్నీ నా టేబుల్ దగ్గర అంటించింది, తీసవతల పారేయ్ అంటూ అరిచాడు. తల త్రిప్పి చూడగానే 4 వైపులా అదే తెల్ల కాగితం, నల్లని అక్షరాలతో. కోపం నశాళానికి అంటింది పూర్ణానందానికి. ఒరేయ్ నరసింహ, ఎవడ్రా పొద్దున్నే ఈ కాగితాలు అంటించింది? అతని కేకతో పరిగెత్తుకుంటూ వచ్చాడు ప్యూర్ నరసింహ. సార్, ఎవరో స్వచ్ఛంద సంస్థ పిల్లలు సార్, ఇలా అన్ని ఆఫీసుల్లో అంటిస్తున్నామంటే సరే అంటించుకోమన్నాను సార్ అని వినయంగా అన్నాడు ప్యూర్ నరసింహ. ఎక్కడ మండాలో అక్కడ మండింది వెధవకి అని మనసులో నవ్వుకుంటూనే అటు తిరిగాడు నరసింహ. సరే ఈ చెత్తంతా తీసి అవతల పారే ముందు. పూర్ణానందం గొంతులో కోపం చూసి నరసింహ ఆ కాగితాలు తీసి పారేయసాగాడు. ఆ రోజు సాధ్యమైనంత తొందరగా తన టేబుల్ ఫ్రీ చేసుకోవాలని ఆత్రంగా ఉంది పూర్ణానందానికి. ఆ రోజు ఓ పెద్ద పార్టీ దగ్గర నుండి రాబోతున్న ఓ పెద్ద అమౌంట్ను ఎలా రాబట్టాలా అని అతని మైండ్ టెన్షన్గా ఉంది. అప్పుడే ఆ పెద్ద మొత్తం గురించి బడ్జెట్ కూడా వేసుకున్నాడు. సరిగ్గా అదే సమయంలో నెమ్మదిగా భయంగా అతని టేబుల్ ముందుకు వచ్చాడు ఓ ముసలాయన. సార్, నా ఫైల్ ఈరోజు చూస్తానన్నారుగా? ఎంతో వినయంగా అడిగాడు. ఆ బ్రిటిష్ వాళ్ల రాజరికం ముందు కూడా వంగని ఆయన తల ఈరోజు తను పోరాడి సాధించుకున్న స్వతంత్ర దేశంలో ఓ ప్రభుత్వ ఉద్యోగి ముందు వంగిపోక తప్పటం లేదు. చూస్తానన్నాను. వచ్చావా వెంకట్రామయ్య? నిజమే, అంతకుముందు నువ్వు నన్ను చూసుకోవాలి కదా. మరి నా సంగతి ఏం చేశావు? నన్ను ఎలా చూసుకుంటావు చెబితే నేను నిన్ను కూడా చూసుకుంటాను సాగదీస్తూ అన్నాడు పూర్ణానందం. అయ్యా, నాకు వచ్చేది నెలకి రూపాయలు 4,000. దానికోసమే మీ చుట్టూ 6 నెలలుగా తిరుగుతున్నాను. నాకు అన్నం పెట్టడం దండగని అనుకుంటున్న నా వాళ్ళు ఇంక లంచం ఇవ్వమంటే ఎలా ఇస్తారయ్యా? బాబు, మీకు పుణ్యం ఉంటుంది. నాది పనిచేసే వయసు కాదు, నాకింక వేరే దారి లేదు. ఎలాగో మీరే పెద్ద మనసు చేసుకుని నాకు ఈ పెన్షన్ శాంక్షన్ చేయించండి.
చచ్చి మీ కడుపున పుడతాను. ఆ పెద్దాయన కంఠంలో సుడి తిరుగుతున్న బాధ ఆయన కళ్ళల్లో నీళ్ల రూపంలో బయటికి వచ్చింది. ఇదిగో చూడు ముసలాయనా, నాకు చాలా పనులున్నాయి, టైం లేదు. నువ్వు అప్పులే చేస్తావో అడుక్కునే తెస్తావో నాకు తెలీదు. నా మావులు నాకు ముందుగా ఇవ్వందే ఈ ఫైల్ ఇక్కడి నుండి కదలదు. స్పష్టంగా చెప్పేసినట్లుగా ఇంకా మాట్లాడేది లేనట్లుగా తల ఫైల్లోకి దూర్చాడు పూర్ణానందం. ఇక చేసేదేమీ లేక కాళ్ళు ఈడ్చుకుంటూ వెనక్కి నడిచాడు వెంకట్రామయ్య. అక్కడ జరిగేదంతా దూరం నుండి గమనిస్తున్న ఓ 10 జతల కళ్ళు ఇంకో 2 కళ్ళతో కలిశాయి. అదే తమ మొట్టమొదటి టార్గెట్ అని ఆ క్షణమే ఫిక్స్ అయిపోయారు. అక్కడి నుంచి చక్కగా ఎవరి పనుల్లో వారు మునిగిపోయారు. ఉదయం 6 గంటలైంది. లంచాలతో పెంచి పోషించిన శరీరం ఇంట్లో ఇమడనంటే వాకింగ్ పేరుతో రోడ్డు మీదకొచ్చాడు పూర్ణానందం. నెమ్మదిగా నడక సాగిస్తున్నాడు పూర్ణానందం. 5 నిమిషాలకోసారి ఓ కుర్రాడు ఎదురవుతున్నాడు. అంకుల్ ప్లీజ్ లంచం తీసుకోవడం మానేయండి అంకుల్ అంటూ నమస్కారం చేసి పక్కకి వెళ్ళిపోతున్నారు. ఇలా దాదాపు 20 మంది కుర్రాళ్ళు తనని ఆపి లంచం వద్దని చెప్తుంటే ఒళ్ళు మండిపోయింది అతనికి. దారిన నడుస్తున్న వారంతా తననే ఆశ్చర్యంగా చూస్తున్నారని అర్థమైంది. ఇంకా ముందుకు వెళ్లాలనిపించలేదు. వెనక్కి తిరిగాడు. ఇంటి దగ్గరికి రాగానే అలవాటుగా పాలబూత్ దగ్గరికి వెళ్ళాడు. పాలవాడు పాల ప్యాకెట్ అందిస్తూనే, లంచం తీసుకోవడం నేరం సార్, లంచాలు మానేద్దాం సార్ అన్నాడు. చిర్రెత్తుకొచ్చింది పూర్ణానందానికి. ఏంట్రా ఎలా కనపడుతున్నాను? నీ పాల ప్యాకెట్ నాకేం అక్కర్లేదు అంటూ అది అక్కడే పారేసి ఇంటివైపు నడిచాడు. ఇంటి ముందు కాయగూరల ఆమెతో గొడవ పడుతున్న భార్యని చూసి డౌట్ వచ్చింది అతనికి. ఏంటే ఏమైంది? ఏమవడం ఏంటండి, ఈ లక్ష్మి కూరగాయలు ఇవ్వనంటోంది. లంచాలు తీసుకోను అని మీ చేత ఒప్పిస్తేనే కూరగాయలు ఇస్తుందట అయోమయంగా అంది అతని భార్య. ఏమిటే తమాషాగా ఉందా? నువ్వు అమ్మకపోతే మార్కెట్లో కూరగాయలు లేవనుకుంటున్నావా? నడు బయటికి నడు అని గయ్యమని లేచాడు పూర్ణానందం. అదేంటండి, ఏం జరిగింది? అదెందుకు అలా మాట్లాడుతోంది? భార్య మాటలు వినపడనట్లుగా టేబుల్ మీద న్యూస్ పేపర్ చేతుల్లోకి తీసుకున్నాడు. పేపర్ తెరవగానే మళ్ళీ తెల్లని కాగితం, అందులో నల్లని అక్షరాలు. లంచం నేరం, దానికి మనం దూరం అంటూ కనపడగానే చేతుల్లో ఏదో పాము సర్రున కదులుతున్నట్లుగా అనిపించి పేపరు విసిరేసి ఎగిరిపడ్డాడు పూర్ణానందం. ఏమండి ఇది విన్నారా? ఇవాళ మన పని మనిషి రంగి కూడా లంచం గురించి పెద్ద స్పీచ్ ఇచ్చింది. ఇవాళ లంచం గురించి ఏదైనా ఇంటర్నేషనల్ డేనా ఏమిటో అందరూ ఇవాళ లంచం గురించే మాట్లాడుతున్నారు. టీ తీసుకొచ్చి అందిస్తూ అడుగుతున్న భార్యని చూసి దయ్యాన్ని చూసినట్లు వణికిపోయాడు పూర్ణానందం. ఇంకా ఇంట్లో ఉండలేక గబగబా తయారయ్యి రోడ్డు మీదకొచ్చి పడ్డాడు. బండి స్టార్ట్ చేస్తూ భయం భయంగా చుట్టూ చూశాడు. దూరంగా హోర్డింగ్ మీద తెల్లని పెయింట్ మీద నల్లని అక్షరాలు. లంచాలకు దూరం, మంచితనానికి మార్గం. ఉలిక్కిపడ్డాడు పూర్ణానందం. సందు మలుపు తిరగగానే ఓ 4 అమ్మాయిలు బండి ఆపారు. అంకుల్ ప్లీజ్ అంకుల్, లంచం తీసుకోవడం ఆపేద్దాం అంకుల్. మెంటల్ వచ్చేలా ఉంది. బుర్ర వేడెక్కిపోయింది పూర్ణానందానికి. ఏమిటిది, అందరూ నాకే ఎందుకు చెబుతున్నారు? నేను లంచం తీసుకుంటున్నానని అందరికీ తెలిసిపోయిందా? ఓవైపు కోపం, ఓవైపు అనుమానం, ఓవైపు భయం. ఆఫీసుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ నిన్నట్లాగానే తెల్లటి కాగితాలు, నల్లటి అక్షరాలు. అది చూసి కళ్ళు తిరిగి క్రింద పడిపోతానేమో అనిపించింది పూర్ణానందంకి. లంచ్ అవర్ వరకు ఆఫీస్లో ఎలా కూర్చున్నాడో అతనికి అర్థం కాలేదు. అందరూ లేచి వెళ్ళిపోతుంటే తను లేచి ఇంటి దారి పట్టాడు. ఇంట్లోకి రాగానే డాడీ ఓసారి ఇట్రండి అని పిలుస్తున్న కొడుకు మాట విని అటు వెళ్ళాడు పూర్ణానందం. కొడుకు కంప్యూటర్ ముందుకి లాగి కూర్చోబెట్టాడు. డాడీ చూడు, ఇవాళ నా ఫేస్బుక్లో ఫ్రెండ్స్ అందరూ మిమ్మల్ని లంచం తీసుకోవద్దని రిక్వెస్ట్లు పెట్టారు. చూడండి ఎన్ని మెయిల్స్ వచ్చాయో, అన్నీ మీ గురించి. ఏమిటి డాడ్, నువ్వు లంచం తీసుకుంటున్నావా అని అడుగుతున్న కొడుకుని చూసి మొదటిసారిగా సిగ్గుగా అనిపించింది అతనికి. భార్య మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోవడం ఇంకా బాధగా అనిపించింది. ఉదయం తనకు ఫోన్లో వచ్చిన మెసేజెస్ మరలా మరలా చెవుల్లో మారుమోగుతున్నాయి. మళ్ళీ మళ్ళీ ఆ మాటలే గుర్తుకొస్తున్నాయి. ఎంత వద్దనుకున్నా అవే మాటలు. ఎప్పుడూ తను అంతగా హర్ట్ అవ్వలేదు. నిజంగా లంచం తీసుకోవడం నేరమని తనకి తెలుసు. కానీ ఆ డబ్బు లేకపోతే సమాజంలో ఏదీ పొందలేము. ఎంత ఎక్కువ సంపాదిస్తే అంత గొప్పగా అనిపిస్తుంది. అందుకు ఉద్యోగస్తుడిగా తనకున్న అవకాశం లంచం. అది తప్పెలా అవుతుంది? మనసులోనే సమర్థించుకుంటూ బయటికొచ్చి బండి స్టార్ట్ చేశాడు. ఎంత సమర్థించుకున్నా ఎక్కడో మనస్సాక్షి గుచ్చుతూనే ఉంది. భుజాలు తడుముకుంటున్నావని. ఆఫీసుకు వెళ్లాలనిపించలేదు. దారిలో పార్కు దగ్గర ఆగిపోయాడు. నెమ్మదిగా ఓ సిమెంటు బెంచి మీద వాలిపోయాడు. ఉదయం వాట్సాప్ మెసేజ్లో వచ్చిన ఆడియో అదే పనిగా చెవుల్లో రింగుమంటోంది.
ఎంత వద్దనుకున్నా మళ్ళీ మళ్ళీ గుర్తుకు వస్తోంది. ఆ గొంతు మర్చిపోలేకపోతున్నాడు. లంచం అనేది నేరమే కాదు, పాపం కూడా. ఎందుకంటే లంచం తీసుకోవడం అంటే నాకు చెందని ఆహారం నేను తింటున్నానని అర్థం. నా దేశస్థుల కష్టార్జితాన్ని వారికి బదులు నేను అనుభవిస్తున్నానని అర్థం. నిజమేనేమో అనిపించింది ఓ క్షణం. లోపలే ఏదో సంఘర్షణ. మధ్యతరగతి జీవితంలో ఉండే ఒడిదుడుకులు తనలో ఎంత మార్పు తెచ్చాయో అనిపించింది. మనసులో ఏ మూలనో చిన్న కదలిక మొదలైంది. చీకటి పెరుగుతుండడంతో నెమ్మదిగా లేచి ఇంటిదారి పట్టాడు. ఇంటి ముందు వాతావరణం చూడగానే ఏదో కీడును శంకించింది అతని మనసు. ఇంట్లోకి వెళ్తుండగానే ఏమండి అంటూ గొల్లున ఏడుస్తూ ఎదురు వచ్చిన భార్యను చూసి కంగారు పడ్డాడు. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఇల్లంతా కలే చూస్తున్నాడు పూర్ణానందం. మంచం మీద అచేతనంగా పడి ఉన్నాడు తన కొడుకు కిరణ్. ఓ ప్రక్కగా కూలబడిపోయిన తన తండ్రి, కొడుకు ప్రక్కనే కూర్చుని ఏడుస్తున్న కూతురు. ఏమైందిరా కిరణ్? ఏమైంది వీడికి? ఇలా మంచం మీద పడుకున్నాడేమిటి? మీరంతా ఏం చేస్తున్నారు? ఆసుపత్రికి తీసుకెళ్లకుండా ఇంట్లో కూర్చుని ఏడుస్తున్నారేంటి? అయోమయం, కోపం, బాధ ముంచుకొచ్చాయి. అయ్యో రామ, ఇందాకటి నుండి అదేనండి చేస్తున్నాము. అంతా మీ వల్లనే. ఒక్క ఆటోవాడు కూడా ఆసుపత్రికి రానంటున్నాడు. పోయిన నెలలో ఎవరో ఆటోవాడు ఏదో సర్టిఫికేట్ కోసం వస్తే మీరు లంచం ఇస్తే కానీ ఆ సర్టిఫికేట్ ఇవ్వనన్నారంట. ఇప్పుడు వాళ్ళు అది మనసులో పెట్టుకుని ఎవరు మనకి సహాయం చేయరంట. కనీసం డాక్టర్ని ఇంటికి తీసుకొస్తానని మీ నాన్నగారు వెళ్ళొచ్చారు. ఆయన్ని కూడా మీరెప్పుడో లంచం అడిగి ఇబ్బంది పెట్టారంట. మీ అబ్బాయి దగ్గర లంచం డబ్బులు తీసుకురా, అప్పుడొస్తాను అన్నారంట. మందుల షాప్ వాడు మందులు ఇవ్వనంటున్నాడు. చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎవరూ కనీసం మాట సాయానికి కూడా రావటం లేదు. ఎంతో బతిమాలాను. మీ ఆయన కనీసం ఒకే కాలనీలో ఉంటున్నామని కూడా ఆలోచించలేదు. ఏ పనైనా లంచం లేకుండా చెయ్యడు. అందుకే మేమెవరూ మీ కుటుంబానికి సాయం చేయదలుచుకోలేదు అని ఎదురు నన్నే తిడుతున్నారు. ఏంటండి ఇదంతా? మీరు లంచం తీసుకున్నందుకు ఆ పాపం మన పిల్లలకు తగిలింది. ఎవరి కడుపుమంటో, ఎవరి ఉసురో మన కుటుంబానికి శాపంలా మారింది. కన్నీరు మున్నీరుగా ఏడుస్తోంది కళావతి. అన్నయ్య ఫ్రెండ్కి ఫోన్ చేశాము. వాళ్ళెవరూ రావన్నారు. నా ఫ్రెండ్స్కి ఫోన్ చేశాను. ఎవరూ రామంటున్నారు డాడీ. ఎలా డాడీ? అన్నయ్యకి ఏమైందో అర్థం కావటం లేదు. తండ్రిని చుట్టుకుని భోరుమంది కూతురు. లేదమ్మా, అన్నయ్యకేం కాదు. ముందు అన్నయ్యని హాస్పిటల్కి తీసుకెళ్దాం పదా అంటూ కొడుకుని ఎత్తుకుని భుజం మీద వేసుకోబోయాడు. అసలే స్థూలకాయం. కొడుకుని ఎత్తుకోవడం అతని వల్ల కాలేదు. కొడుకుతో పాటు నేల మీద కూలబడిపోయాడు. అయ్యో అయ్యో నా బాబు అంటూ గుండెలు బాదుకుని ఏడుస్తోంది కళావతి. కింద పడిపోయిన పూర్ణానందంకి దేవుడు గదిలో వెలుగుతున్న దీపం కనపడింది. ఆ క్షణం తనని కాపాడగలిగింది ఆ దేవుడొక్కడే అనిపించింది. ప్రాకుతూనే అక్కడికి చేరిన పూర్ణానందం అప్రయత్నంగానే చేతులు జోడించాడు. దేవుడా, నన్ను క్షమించు దేవుడా. తప్పు చేసింది నేను. అందుకు నన్ను శిక్షించు. నేను చేసిన పాపం నా పిల్లలకు తగులుతుందన్న విషయం నాకు అర్థమైంది. లంచం అంటూ ఎంతోమందిని పీడించాను. వారి రక్తం తాగాను. నేను చేసిన పాపాలకి నన్నే శిక్షించు. నా బాబునేమీ చెయ్యొద్దు. ఇంకెప్పుడూ లంచం తీసుకోను. నా బిడ్డను బ్రతికించు తండ్రి. నన్ను శిక్షించు. నా బిడ్డ ఎటువంటి తప్పు చేయలేదు. వాడిని శిక్షించొద్దు. నీ పాదాలపై పడి వేడుకుంటున్నాను. ఇంకెప్పుడూ జీవితంలో లంచం తీసుకోను. నీతిగా బతుకుతాను. నేను చేసిన తప్పులకు, పాపాలకు చెంపలేసుకుంటున్నాను అని చెంపలేసుకున్నాడు పూర్ణానందం. అతని కళ్ళల్లోంచి ఏకధారగా కారిపోతున్న కన్నీళ్లు అతనిలోని పాపాలని కడిగేస్తున్నట్లుగా అనిపిస్తోంది. ఉదయం నుండి అనుభవించిన టెన్షన్కి తోడు కొడుకు పరిస్థితి అతన్ని స్పృహ తప్పేలా చేసింది. గౌతమ్ కృష్ణ నవల తర్వాయి భాగం వినాలంటే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి.